నమస్తే. నిన్న ఈరోజు ఫ్యామిలీలా మాట్లాడుకుందాము అని అన్నాను కానీ, కాకపోతే అసలు మనకి నిన్నంతా ఏం మాట్లాడుకున్నాము? చట్టం యొక్క విలువేంటి? చట్టం వల్ల ఎలా ఎలా మార్పులు సంభవిస్తాయి? ఎట్లాంటివన్నీ పోతాయి అని మాట్లాడుకున్నాం గదా! ఈరోజు నెక్స్ట్ ఏంటి జ్యుడిషియరీ అంటే కోర్టులున్నాయి గదా! ఈ కోర్టులు అసలు ఎన్ని రకాలు? అటువంటి విషయాలు మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలామంది వచ్చేసేసి, మేడం మీకెంత కావాలంటే అంత ఇచ్చేస్తాము, హైకోర్టులో కేసేయండి ఇట్లా అంటుంటారు. కానీ అవన్నీ నడవవు. అంటే వాటికొక ప్రొసీజర్ ఉందనమాట. ప్రొసీజర్ అంటే ఏంటి? ఇప్పుడు ఫస్ట్ అంటే ఎట్లా పడితే అట్లా కేసు వేయడానికి లేదు. ఏమేం చూపించాలి అందులో? ఫస్ట్ ఒక కేసు వేయడానికి ఒక కారణం ఉండాలి. కాజ్ ఆఫ్ యాక్షన్ అంటారు. ఆ తర్వాత ఎక్కడ వెయ్యాలి అనే దానికి ఒక జ్యూరిస్డిక్షన్ ఉండాలి. దాన్ని టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అంటారు. తర్వాత ఏంటి? ఒక 20, 30 సంవత్సరాల తర్వాత వచ్చి నాకు ఇది కావాలి, అది కావాలంటే కుదరదు. దానికి ఒక లిమిటేషన్ ఉంది. అంటే ఏంటి? మనం కేస్ ఫైల్ చేయాలంటే ఒక లిమిటేషన్ అంటే ఒక టైంలోనే పర్టికులర్ టైంలోనే వెయ్యాలి. ఆ తర్వాత ఏంటి? కోర్ట్ ఫీజు కట్టాలి. అంటే కొన్నిటికి ఎక్కువ కోర్ట్ ఫీజు కట్టాలి, కొన్నిటికి కట్టాల్సిన అవసరం లేదు. ఇవి ఉంటాయన్నమాట. అంటే టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అవేనంటారు. సపోజ్ ఇప్పుడు పెళ్ళికి సంబంధించిన విషయం తీసుకుందాం. మొట్టమొదట పెడుతూనే విడాకులు అనే పదం కంటే కూడా నా భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత ఒకే చోట అంటే ఏ కారణం లేకుండా విడిపోకూడదు. లేదు నువ్వు వద్దు పోమ్మా అని అన్నారనుకో. అన్నప్పుడు ఈమె ఎక్కడ వెయ్యాలి? కేసు వేయాల్సి వస్తే పెళ్ళి ఎక్కడైందో అక్కడ వెయ్యాలి. లేదంటే లాస్ట్లో ఇద్దరు ఎక్కడ రిసైడ్ అయినారో అక్కడ వెయ్యాలి. అట్లా అంటే దానికి ఒక జ్యూరిస్డిక్షన్ ఉందన్నమాట. సపోజ్ లేదంటే ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. సపోజ్ మనం ఎవరికైనా ఒక ₹1,00,000 డబ్బులు ఇచ్చాం. ఇదిగోనండి నీకు ఒక 2, 3 రోజుల్లో ఇచ్చేస్తామన్నారు. సరే ఎందుకైనా మంచిదిలేమో అని ఒక ప్రామిసరీ నోట్ ఒక కాగితం రాసి వాళ్ళకి ఇచ్చాము. ఇచ్చిన తర్వాత సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. మనం అడుగుతున్నాము, పట్టించుకోకుండా పోతున్నారు. అప్పుడు మనం ఈ ప్రామిసరీ నోట్ బేస్ చేసుకొని మనం ఒక సివిల్ సూట్ వేయచ్చు. ఎక్కడ వేయాలి సివిల్ సూటు? ఎక్కడైతే ఈ కాగితం రాశారో ఆ ఏరియాలో ఉన్న కోర్టులోనే వెయ్యాలి. అంటే సపోజ్ ఇప్పుడు ఈ డబ్బులు కనుక ₹1,00,000 అనుకో, లోయెస్ట్ కేటగిరీ ఉన్న కోర్టులో వెయ్యాలి. అంటే ఏంటి? ఒరిజినల్ జ్యూరిస్డిక్షను, మళ్ళీ దాని మీద వచ్చే అప్పలేట్ జ్యూరిస్డిక్షను, తర్వాత మళ్ళీ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ మళ్ళీ హైకోర్టు ఒకటి, దాని తర్వాత సుప్రీంకోర్టు ఒకటి, ఇన్ని కోర్టులు ఉన్నాయన్నమాట. దీనికి ఇక్కడ మనం ఫైల్ చేసిన తర్వాత ఎప్పుడు వెయ్యాలి? 4 ఏళ్ళు అయిన తర్వాత వచ్చి నేను వేస్తానండి, నా దగ్గర తీసుకున్నాడు, మోసం చేశాడు అంటే కుదరదు. లిమిటేషన్ ఏముంది? లిమిటేషన్ యాక్ట్ ఎందుకు పెట్టుకున్నారు? లిటిగేషన్ రిస్ట్రిక్ట్ చేయడం కోసం మనకు ఒక లిమిటేషన్ యాక్ట్ అని ఒకటి ఉంది. 3 సంవత్సరాల లోపల మాత్రమే వెయ్యాలి అని ఉంటుంది. మీరు ఏదన్నా మనకు ఒక కేసు వచ్చినా ఏదన్నా ఎప్పుడు వెయ్యాలన్నా ఆ లిమిటేషన్ యాక్ట్ తీసుకుంటే దాంట్లో జ్యూరిస్డిక్షన్ ఎప్పుడు వెయ్యాలి అని ఉంటుంది. అప్పీల్ ఎప్పుడు వెయ్యాలి, తర్వాత ఒక ఆర్డర్ వచ్చారు దాన్ని క్వశ్చన్ చేయాలి, సిఆర్పి ఎప్పుడు వెయ్యాలి, తర్వాత హైకోర్టు జ్యూరిస్డిక్షన్ ఏంటి, ఇవన్నీ రాసి ఉంటాయి అన్నమాట. అది లిమిటేషన్ యాక్ట్ అంటారు. అది సెంట్రల్ యాక్ట్. తర్వాత మళ్ళీ 2 ఉన్నాయి. సెంట్రల్ యాక్ట్ ఒకటి, స్టేట్ యాక్ట్ ఒకటి. పార్లమెంటు, ఎంపీలు, తర్వాత భారతదేశానికి సంబంధించింది అదంతా కూడా సెంట్రల్ అన్నమాట. కేంద్ర ప్రభుత్వం వస్తుంది. తర్వాత ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పరిపాలించుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం. దీన్ని ఎందుకు ఒకే చోట పవర్ అంతా కూడా కేంద్రీకరించకూడదని పవర్ చేసుకోవాలని సెంట్రలు, స్టేటు, డిస్ట్రిక్ట్, తర్వాత మండలాలు, పంచాయతీలు, వాటెవర్ ఇట్ మేబీ అట్లా అంటే అంతా అలా డివైడ్ అయ్యి ఉందన్నమాట. అందుకని ఇప్పుడు మనం జ్యుడిషియరీ కోర్టుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ లోయర్ కేటగిరీ ఉన్న కోర్టులో ఫైల్ చేయాలి. అది ఎప్పుడు వెయ్యాలి? 3 సంవత్సరాల లోపలే వెయ్యాలి. ఇప్పుడు ₹1,00,000 మనం రిలీఫ్ అమౌంట్ గురించి అడుగుతున్నాం కదా, దాని మీద కోర్టు ఫీజు కట్టాల్సి వస్తుంది. అది కూడా కోర్టు ఫీజుకి సంబంధించింది మళ్ళీ వచ్చి స్టేట్ లాస్ కింద వస్తాయి. ఆంధ్రప్రదేశ్ కోర్టు ఫీజు యాక్ట్ తీసి దేనికి ఎంత కట్టాలో చూస్తే దానికి ఎవరికి వాళ్ళకి తెలిసిపోతుంది. ఏ కేసుకు సంబంధించి ఆ కేసు కోర్టు ఫీజు దాని ప్రకారమే కట్టాల్సి వస్తుంది. అది కోర్ట్ ఫీజు యాక్ట్. అదే తెలంగాణ కోర్ట్ ఫీజు యాక్ట్, లేకపోతే ఏ స్టేట్కి ఆ స్టేట్ వస్తుంది. అమౌంట్కి సంబంధించింది వచ్చి స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు ఏమైంది? కాజ్ ఆఫ్ యాక్షను, ఏదో నా డబ్బులు తీసుకున్నారు కాబట్టి ఇదిగో తీసుకున్నారు, ఇవ్వలేదు, నా డబ్బులు నాకు ఇవ్వమని వేస్తాము. అక్కడ మనకి ఎక్కడ జ్యూరిస్డిక్షన్ ఉంటుందో అక్కడ వేస్తాము 2. తర్వాత దానికి ఏంటి? లిమిటేషన్ ఫాలో చేస్తున్నాము, 3 సంవత్సరాల లోపలే వేయాలి, కోర్ట్ ఫీజు కడతాము. తర్వాత ఏమడుగుతాము? రిలీఫ్ అడుగుతాము. ఏమడుగుతాం? రిలీఫ్ నా డబ్బులు తీసుకున్నాడు, వీడు వడ్డీ ఇస్తానన్నాడు, నా వడ్డీతో నా డబ్బులు నా ప్రకారం ఇవ్వాలి అంటాడు. సో అవతల వాడు వస్తాడు, వచ్చిన తర్వాత వాడు ఏమంటాడు? నేను తీసుకోలేదు, లేకపోతే నేను కేసు రాసి ఇవ్వలేదు, లేదా నేను ఆ అప్పు కోసం ఈ అప్పు చేసి ఇచ్చాను అంటాడు. ఏమైనా కోర్టుకు వచ్చిన వాడు కేసు ప్రూవ్ చేసుకోవాలి. వీడి దగ్గర ఆల్రెడీ ఒక డాక్యుమెంట్ ఉంది కదా, దాన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంటారు. ఈ డాక్యుమెంట్ రాసింది ఎవరో ఒకళ్ళని తీసుకొచ్చి ఒక స్క్రైబ్ చేత రాయిస్తాం కదా, ఒకళ్ళ చేతను ఇద్దరు చేతులను విట్లెస్సులను పెట్టిస్తాం కదా. ఒక డాక్యుమెంట్ గురించి 2 మనుషులు వచ్చి కనుక చెప్పారు అంటే ఆ డాక్యుమెంట్ ప్రూవ్ అయినట్లు లెక్క.
అంతేగా, మన చేతిలో ఆల్రెడీ డాక్యుమెంట్ ఉంది, అది ఇద్దరు మనుషులు ప్రూవ్ చేశారు. అందుకని డాక్యుమెంట్ ఉండి సాక్షులు కనుక ఉంటే కేసు డబ్బులు ఎగ్గొట్టే వ్యవహారం అనేది రాదు. తర్వాత కోర్టు డిగ్రీ అది వీళ్ళు వచ్చేది చెప్పుకుంటారు, ఇద్దరు వైపులా వింటారు, డిగ్రీ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ డబ్బులు కట్టాలి, కట్టకపోతే మళ్ళీ దాని మీద వీళ్ళకి ఒక అప్పలేట్ పవర్ ఉంది, మళ్ళీ అప్పీల్ కోర్టుకి వెళ్తాడు. ఆ వెళ్ళిన తర్వాత మళ్ళీ అది 2 ఏళ్ళు సంవత్సరం అది అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ మళ్ళీ జరిగిన తర్వాత మళ్ళీ దాని మీద మళ్ళీ ఇంకా హైకోర్టు ఉంది, దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టు. అంటే ఏంటి, ఇప్పుడు చాలామంది అడుగుతుంటారు, మేడం ఈ చట్టాల్లో మ్యాట్రిమోనియల్ మ్యాటర్ ఉందనుకోండి, పెళ్ళికి సంబంధించిన విషయం ఉందనుకోండి, ఫ్యామిలీ కోర్టులో పెట్టారు, 30 రోజుల లోపలే అప్పీల్ డిసైడ్ చేయాలి, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఇంత తొందరలోనే చెయ్యాలి అని. మరి ఎందుకు కావటం లేదు అంటారు. ఎందుకు కావడం లేదు అంటే ఇది వ్యవహారం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కేసు విచారణ చేయాలంటే 10 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న కేసు విచారణ చేస్తారా, ఇప్పుడున్న కేసు విచారణ చేస్తారా? అందుకని న్యాయం అన్యాయం తేలేటప్పటికే ఈ వరుస ప్రకారం వస్తాయి కాబట్టి కోర్టుల్లో జాప్యం జరుగుతుంది, అంతకంటే వేరే ఏం లేదు. అంటే అందరూ ఇప్పుడు మనకేమో జనాభా ఎక్కువ, ఉన్న కోర్టులు తక్కువ, ఈ కోర్టులకు వచ్చే ఆదాయం కూడా తక్కువే. అందుకని ఏమవుతుంది అంటే ఎక్కువ అంటే కేసులు ఎక్కువ, పని ఎక్కువ, చేసేవాళ్ళు తక్కువ. ఇది మన డిలేకి కారణం. ఇది అవుతుందన్నమాట. ఇప్పుడు కోర్టు జ్యూరిస్డిక్షన్ తెలుసుకున్నాం కదా, టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అంటారు. అట్లాగే ఇంకొకటి ఇప్పుడు దేనికి సంబంధించిన కేసులు దాంట్లోనే వేయాలి. సపోజ్ ఇప్పుడు ఫ్యామిలీ మ్యాటర్స్ అనుకోండి, ఒకప్పుడు పిల్లలకు సంబంధించిన కోర్టులు వచ్చే, నాకు మెయింటెనెన్స్ కావాలి అంటే మ్యాజిస్ట్రేట్ కోర్టులో వేసేవాళ్ళు, విడాకులు కావాలి అంటే సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో వేసేవాళ్ళు, పిల్లలకు సంబంధించిన కస్టడీ కావాలి అంటే డిస్ట్రిక్ట్ కోర్టులో వేసేవాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ తీసేసి ఫ్యామిలీ కోర్టు పెట్టి ఫ్యామిలీకి సంబంధించిన ఏ కేసు అయినా ఫ్యామిలీ కోర్టులో వేసుకోవచ్చు అని ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్ 1984లో వచ్చింది. అట్లా అంటే ఏంటి, ఇప్పుడు నేను నిన్న మీకు చెప్పానే, సొసైటీలో మనకి ప్రాబ్లం ఉన్న చోటల్లా ఆ చట్టాలు తీసుకొని వస్తున్నారు. మళ్ళీ ఈ చట్టాలు అమలు చేయాలంటే మళ్ళీ మన ఎగ్జిక్యూటివ్స్ మళ్ళీ వీళ్ళే అమలు చేయాలి. మళ్ళీ తర్వాత అవి సక్రమంగా అమలు చేస్తున్నాయా లేదా అని చెక్ చేసేంతవరకే మళ్ళీ జ్యుడిషియరీ ఉంటుందని నిన్న మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నామంటే, ఇట్లా ఇప్పుడు కోర్టు జ్యూరిస్డిక్షన్ అలా వస్తుంది. అంటే ఏంటి, అన్ని కేసులు డైరెక్ట్గా మనం హైకోర్టులోనూ సుప్రీంకోర్టులోనూ వేయలేము, కింద నుంచే రావాలి. ఈ కింద నుంచి వచ్చే క్రమంలోనే ఒక్కొక్క కేసుకి చాలా రోజులు పడుతుంది. కాకపోతే ఇది కరెక్ట్గా కనుక వెళ్ళినప్పుడు దానికి రిలీఫ్ వస్తుంది. నేను ఒక కేసు చదివాను, నిన్న మీకు చెప్పాం కదా, ఫ్యామిలీకి సంబంధించిన దాంట్లోనే వస్తుంది. అంటే ఏంటి, సమాజం ఎలా మార్పు వస్తుంది, అలా ఎట్లా జ్యుడిషియరీ అంటే చట్టాలు ఎట్లా వస్తున్నాయి, ఆ చట్టాలకు అనుగుణంగా తీర్పులు ఎట్లా వస్తున్నాయి కూడా మనకు తెలిసిపోతుంది. నిన్న చదివిన నేను కేసు ఏంటి, గీతా సింగ్ వర్సెస్ సెంట్రల్ ట్రైబ్యునల్ అనేటువంటి ఒక కేసు. ఆమె ఏదో మెడికల్ దాంట్లో ఏదో వర్క్ చేస్తున్నప్పుడు ఆమె ఆల్రెడీ సెకండ్ మ్యారేజ్, హస్బెండ్కి ఆల్రెడీ పెళ్ళి 2 పిల్లలు ఉన్నట్టున్నారు. ఈవిడ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆమె సర్వీస్ రికార్డ్స్లో 2 పిల్లలు వాళ్ళని యాడ్ చేసి వాళ్ళని చేర్చినట్టు ఉండింది. తర్వాత ఈ సబ్సిక్వెంట్గా ఏమవుతుంది, కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు నా లీవు, నా పర్మిషను గ్రాంట్ చేయాలి నాకు అని ఆమె పెట్టుకున్నప్పుడు, ఆల్రెడీ నువ్వు 2 పిల్లలకి మెడికల్ కేర్ తీసుకుని పెట్టావు కదా, ఆ తర్వాత ఇది 2కి ఇవ్వడం వరకే పర్మిషన్ ఉంది, ఇది 3rd ఇష్యూ అవుతుంది, నువ్వు చెప్పిన దాని ప్రకారం యు ఆర్ నాట్ ఎంటైటిల్డ్ అని వాళ్ళు డిస్మిస్ చేస్తూ ఇది ఇంకా ప్రకృతికి కూడా ఇంకా విరుద్ధం అన్నట్టు ఏదో టిపికల్ ఫ్యామిలీ అనేదో పదం ఏదో వాడినట్టున్నారు. చాలా బాగుంది జడ్జిమెంట్, చెప్తాను సుప్రీంకోర్టులో ఏం రాశారు అని. తర్వాత ఈవిడ మళ్ళీ సెంట్రల్ ట్రైబ్యునల్కి వెళ్తే కరెక్టేను, రూల్ ప్రకారం యు ఆర్ నాట్ ఎంటైటిల్డ్ అని వాళ్ళు సుప్రీంకోర్టులో ఆమె వేసిన కేసును డిస్మిస్ చేశారు. అది సుప్రీంకోర్టుకు వచ్చింది. సుప్రీంకోర్టులో ఇప్పుడు ఇక్కడ తీర్పులు ఎట్లా వస్తాయి, ఇప్పుడు మామూలు లోయర్ కోర్ట్స్లో ఒకళ్ళే జడ్జిలు ఉంటారు. హైకోర్టుకు వచ్చేటప్పటికి అది కాన్స్టిట్యూషనల్ కోర్ట్. అంటే ఏంటి, నాకు ఒక ఫండమెంటల్ రైట్ నాకు ఉందనుకోండి, ఆ ఫండమెంటల్ రైట్ కనుక డీవియేట్ అయితే నేను డైరెక్ట్గా హైకోర్టులో కేసేసుకోవచ్చు. దానికి విచారణలు ఏముండవు, ఓన్లీ అఫిడవిట్ కోర్టులో వేసి ఇట్లా నాకు అన్యాయం జరిగిందని చెప్తే వాళ్ళు వెంటనే విచారణ చేసేస్తారు. అది హైకోర్టు. సుప్రీంకోర్టు వచ్చింది, అది ఆ సుప్రీంకోర్టులో ఏ కేసుకు సంబంధించి అయినా సరే జడ్జి తన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఇంటర్ఫియర్ చేయడానికి సుప్రీంకోర్టుకి పవర్ ఉందన్నమాట. సరే, ఇప్పుడు ఇందులో ఈ సుప్రీంకోర్టు కొత్తగా ఇంటర్ఫియర్ అయ్యే కేసు ఇదేం కాదు, దీని మీద అప్పీల్ వచ్చింది సుప్రీంకోర్టుకి. అక్కడ మొత్తం మీద 3 జడ్జెస్ బెంచెస్ చెప్పారు అంటే డిఫరెంట్ ఏమన్నా ఒపీనియన్స్ వచ్చాయేమో, 3 కలిపి జడ్జిమెంట్ చెప్పారు. ఏం చెప్పారు దీంట్లో, ఆయన 2 పదాలు చాలా బాగా వాడారు జడ్జి గారు. ఏం వాడారు, కుటుంబ నిర్మాణాలు మారుతూ వస్తున్నాయి
అంతే కదా. తర్వాత ఇంకొకటి ఏం పదం వాడారు, క్వీర్. అంటే క్వీర్ అంటే విచిత్రం, అంటే విచిత్రమైన విషయాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అంతే కదా. ఇప్పుడు ఆ విచిత్ర విషయాలు జరగనంత వరకు చూసే వాళ్ళందరికీ ఇవే ఉందిలే, విచిత్రంగా ఉన్నాయి అని అనిపిస్తుంది. అది వాళ్ళకి అనుభవానికి వచ్చినప్పుడు చాలా బాధాకరంగా ఉంటుంది. అట్లాంటిది ఏంటి, మనకి రీసెంట్‌గా కూడా మొన్నంతా చాలా గొడవ అయింది. 377 ఈ గే మ్యారేజెస్ అవన్నీ ఉన్నాయి కదా. అవన్నీ కూడా అంటే ఆ సెక్షన్‌ని కొట్టేసినట్టున్నారు. అంటే అర్థం ఏంటి, దాంట్లో ఏంటి, ప్రకృతికి విరుద్ధంగా ఏం జరిగినా కానీ వాళ్ళు శిక్షించబడతారు అని ఆ సెక్షన్ పాపం. ఎప్పుడైతే ఆ సెక్షన్ ఉందో వీళ్ళు ఏం చేసినా ఏం చేస్తారు, ఎవరు పట్టుకుంటారో, ఏం కేసులు పెట్టుకుంటారో అని భయంగా ఉండి ఎంత స్థితికి వెళ్ళిపోతారంటే, అలా పుట్టిన పిల్లల్ని, అంటే ఏంటి, ఇప్పుడు మనకు రెండే జెండర్లు ఉన్నాయి, ఒకటి ఏంటి మేలా ఫిమేలా అని. అంతే తప్ప మధ్యలో ఉన్న జెండర్కి అసలు వాళ్ళకి పేరు లేదు, ఊరు లేదు, ఇంటి పేరు లేదు, వాళ్ళకి ఓటు హక్కు కూడా లేదు. చాలా దారుణమైన విషయం చెప్పాలంటే. ఎందుకంటే అందరూ సంఘంలో ఒకలానే పుట్టాం కదా, అందరివి ప్రాణాలేగా, అవి ప్రాణాలు కాకుండా ఏం పోలేదు కదా, కానీ వాళ్ళకి ఎగ్జిస్టెన్స్ లేదు. కానీ ఇటువంటి విషయాలన్నీ మనకు అంత కోరుగా తీసుకోము, ఎందుకంటే మనకు తెలియదు కదా. ఎప్పుడన్నా అటువంటివి చూసినప్పుడు మన మనసు కదిలిపోతుంది. ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఆ జడ్జిమెంట్ రావడానికి పాపం వాళ్ళకి సంబంధించిన వాళ్ళంతా ఒక కమిటీ, అంతేగా వాళ్ళు కమిటీ వేసుకొని దానికి అగనెస్ట్గా ఫైట్ చేసి వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం సుప్రీంకోర్టులో అది స్టక్ డౌన్ చేశారు. తర్వాత వాళ్ళ ఎగ్జిస్టెన్స్ వాళ్ళకి వచ్చేసింది. వాళ్ళు కూడా ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తారో మనది చేశారనో ఏదో ఒకటి మనం చూస్తున్నాం అనమాట. అంటే ఏంటి, దాంట్లో ఆయన జడ్జి గారు ఏం చెప్తారు, చట్టానికి, సంఘానికి జ్యుడిషియరీ అనేది, జడ్జి అనేది బ్రిడ్జి. అంతే కదా. అన్ని దారులు మూసుకున్న తర్వాత ఎక్కడికి పోతే నాకు న్యాయం జరుగుతుంది అని ఆలోచించినప్పుడు మాత్రమే కోర్టుకు వస్తారు. అందరికీ తెలుసు. ఎందుకంటే కోర్టులో ఎందుకు కోర్టుకి వెళ్ళావా, కొల్లబోయావా, కోర్టులో కేసు, ఇంట్లో పాము, ఇలాంటివన్నీ ఉంటాయి. తర్వాత ఎవరు ఆఫీస్కి వచ్చి చూసుకున్న ఫస్ట్ చెప్పే మాట ఒకటి చాలా బాధ అనిపిస్తుంది, అమ్మ మేము ఎప్పుడు కోర్టుకే వచ్చారగమమ్మ. అంటే ఏంటి, ఇదేదో పాపం చేస్తూ ఉన్నటువంటి ప్లేస్ లాగా అందరికీ ఒక అవగాహన వచ్చేసింది. అలా ఏం కాదు. నిదానం జరగడానికి కారణం ఏంటి, ఇది. అలా కాకుండా ఎప్పటికైనా సరే న్యాయానికి సంబంధించిన విషయము జరిగి తీరుతుంది. అంతే కదా. ఇప్పుడు అప్పుడు 3-7 ఆ సెక్షన్ని కొట్టేసింది సుప్రీంకోర్టే కదా. అది దానికి సంబంధించింది నేనేంటంటే, మొన్న అప్పుడెప్పుడో ఒక తాళి అనే ఒక సీరియల్, ఒక ఆమె సుస్మిత సేన్ చేసినది, ఒక అదేదో సీరియల్లో సినిమాను ఏదో చూశానమాట. నిజంగా అప్పుడు అనిపించింది. అంతే కదా, అవి ప్రాణాలే. వాళ్ళకి ఎగ్జిస్టెన్స్ లేకుండా ఇంట్లో ఉంచుకోరు, పంపించేస్తారు. అంటే వాళ్ళకి ఎంత స్ట్రగుల్ పాపం సొసైటీలో, దాన్ని తీసేశారు. తర్వాత అది తప్ప ఒప్ప, అది జరుగుతుంది నిజమా కాదా, ఏం జరుగుతాయి కాన్సిక్వెన్సెస్ అని చెప్పగలిగేటువంటి స్థితి మనకెవరికీ లేదు. కాకపోతే దాంట్లో ఆ మహానుభావుడు ఆ జడ్జిమెంట్లో ఆయన ఏం చెప్పారంటే, అందరికీ కూడా ఫండమెంటల్ రైట్స్కి సంబంధించినటువంటి హక్కులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అది కరెక్టా కాదా అని తీసిపడేస్తే అందరూ సమాజంలో కంఫర్టబుల్గా ఉండాలి కదా అనే పాయింట్ రాశారు. తర్వాత ఇంకా ఏం రాశారు, కుటుంబ వ్యవస్థ నిర్మాణ, ఇప్పుడు ఈ జడ్జిమెంట్లో ఏముంది, ఆల్రెడీ ఆ పాపం అమ్మాయి ఫస్ట్ హస్బెండ్ భర్త ఇద్దరు పిల్లలకు సంబంధించిన పేరు పెట్టిన తర్వాత తనకి హక్కు లేదు అనేటువంటి విషయం కదా చెప్పారు. దానికి ఆయన ఏం చెప్పారు, మదర్ యూనిటీ ఫస్ట్, ఆ తర్వాత పిల్లలు వచ్చిన భర్త కుటుంబం అదంతా కూడా ఒక పద్ధతిలాగా వెళ్ళిపోతుంది. ఓకే, దేర్ ఆర్ టిపికల్ ఫ్యామిలీస్ ఉన్నాయి, క్వీర్ రిలేషన్స్ ఉన్నాయి, అంటే విచిత్రమైన మనుషులు వ్యవహారాలు ఉన్నాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ కానీ వాళ్ళని కానీ ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉన్నది అని ఆమె ఎంటైటిల్ లేనని చెప్పి రాస్తూ ఆయన ఆ జడ్జిమెంట్ ఇచ్చి ఇంకొక సెంటెన్స్ వాడారు. సొసైటీ అంతా, కుటుంబ వ్యవస్థ, కుటుంబ నిర్మాణాలన్నీ మారుకుంటూ వస్తున్నాయి. అంతే కదా. ఇంతకుముందు ఈ రిలేషన్షిప్స్, వీళ్ళు ఉండడము, పెళ్ళిళ్ళు కాకుండా ఉండడము, తర్వాత మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టడం, ఈ వ్యవహారాలన్నీ లేవు కదా. ఇవన్నీ మారుకుంటూ వస్తున్నాయి. ఇంకా కొంతమంది ఉన్నారు వీటి విషయాలు సరిగా అర్థం చేసుకోకుండా ఉన్నవాళ్ళు. అందుకని ఇటువంటి సిచ్యువేషన్లో కోర్ట్స్ రూల్ బాధ్యత అన్నట్టుగా ఆయన జడ్జిమెంట్ రాయడం జరిగింది. ఇంత చెప్పదలుచుకుంది ఏంటి అంటే సమాజం మారుతూ వస్తుంది. సమాజం మార్పుల్లో అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు లేవు. అట్లాగే వాటికి అనుగుణంగా ఎక్కడ ప్రాబ్లం వస్తుందో అక్కడ ఆ ప్రాబ్లం తీసుకొని కోర్టుకు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరి దృష్టిలో వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారనమాట. ఇది రేపు వచ్చి చట్టాలు, ఫ్యామిలీ కోర్ట్స్, వాటికి సంబంధించి మాట్లాడుకుందాము. ఇప్పుడు ఇందాక చెప్పింది ఏంటంటే, ఎక్కడంటే అక్కడ వెళ్ళి కేసు వేయడానికి లేదు. ఆ జ్యూరిస్డిక్షన్ చూసుకోవాలి, ఎక్కడ వేయడానికి పద్ధతి ఉందో అక్కడే వేయాలి. ఇప్పుడు ఏముంది, ఇంటర్నెట్ వచ్చింది,
ఒక గూగుల్కి వెళ్ళేసి వేర్ ఐ హ్యావ్ టు ఫైల్ కేస్ అంటే కూడా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఎంత కోర్ట్ ఫీజు కట్టాలన్నా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏమీ పెద్ద ఇది లేదు. తర్వాత ఇంకొకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిన ఈ కేసు ఉంది కదా, ఇటువంటి వాటన్నిటిని ప్రెసిడెంట్స్ అంటారు. ప్రెసిడెంట్ అంటే ఏంటి? లా ఆఫ్ ది ల్యాండ్ వచ్చి సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఒక డెసిషన్ తీసుకొని మీరు ఇలా చెయ్యండి అంటే దాని మీద ఇమీడియట్గా చట్టం పాస్ చేయాలి. మన సుప్రీంకోర్టుకి ఆ పవర్ ఉంది. తర్వాత సుప్రీంకోర్టుకి మళ్ళీ ఏముంది అంటే అంటే ఫండమెంటల్ రైట్స్ ఏదైనా ఎఫెక్ట్ అయ్యి మనం వాటి మీదకు వెళ్ళినప్పుడు అటువంటివన్నీ కూడా తొందరగానే డిసైడ్ అయిపోతాయి. వాటికేం డిలే ఉండదు. ఎప్పుడు డిలే అవుతాయి కేసులు? విచారణ జరిగే వాటికి అప్పటికి రిస్ట్రిక్ట్ చేశారు. అంతకుముందు వచ్చి చీఫ్ అఫిడవిట్ అని వాళ్ళు చెప్పిందే చెప్పి ఇవన్నీ ఏం లేవు. వాళ్ళు ఒక అఫిడవిట్ తీసుకొచ్చి కోర్టు వేస్తే కమిషనర్ని అపాయింట్ చేసి వాళ్ళకి క్రాస్ ఎగ్జామినేషన్ అది రిటర్న్ రాస్తే అది తొందరగా చేయడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే అవుతాయిలే, అర్జెంట్ లేదు కదా అనేటువంటి ఒక లెబోరియస్ యాటిట్యూడ్ అందరిలో ఉంది. నాట్ ఓన్లీ జడ్జెస్ వ్యవహారమే కాదు, లాయర్లలో కూడా ఉంది. ఎందుకు లాయర్లు అంటే ఇప్పుడు కొత్త కేసులు వచ్చాయనుకో, అర్జెంట్ ఉన్న వాటి మీద మనం ఫోకస్ పెట్టాల్సి వస్తుంది. పాత కేసులు వచ్చేసేటప్పుడు కొంచెం టైం తీసుకుంటూ ఉంటాయి. అందుకని మీరు అటువంటివన్నీ కూడా నెట్లో చూసుకోవచ్చు. ఎక్కడ కేసు వేయాలి ఏంటి అవన్నీ కూడా ఫాలో చేసుకోవడానికి అవకాశం ఉంది. రేపు అసలు ఫ్యామిలీ లాస్కి సంబంధించి రేపు మాట్లాడుకుందాం. రైట్, నమస్తే.